ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 21 రోజులు బస్సు యాత్రను ప్రచారంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నాడు. 27వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇడుపులపాయకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘాట్ దగ్గర ప్రార్థన చేసి అక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరి ఆ దారిలో ఉండే గ్రామాలన్నింటినీ స్పర్శిస్తూ ప్రజలను పలకరిస్తూ భోజన సమయానికి మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరుకు చేరుకొని ఇక్కడ భోజనం చేసి తదనంతరం 4 గంటలకు బస్సు యాత్ర ద్వారా రోడ్ షోను నిర్వహించి 4 గంటలకు పార్టీ నిర్ణయించినటువంటి సభాస్థలికి చేరుకొని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి 1,00,000 మంది జన సమూహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఇక ఎక్కడ సభాస్థలి, ఎక్కడికి చేరుకోవాలా ఏదనేది కూడా పార్టీ పెద్దలు ఈరోజు రేపు ప్రొద్దుటూరుకు వస్తారు. వచ్చి గ్రౌండ్ని అంతా చూసి ఎక్కడైతే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళు కలిసి తిరిగి నిర్ణయించి మళ్ళీ మీకు కానీ 7 నియోజకవర్గాల క్యాడర్కు, ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తాను. ఏదైనా అడిగితే చెప్తా. ఇప్పటి వరకు జరిగే బస్సు యాత్ర 21 రోజుల దాదాపు 100 సభలుంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం అనేది మొదటిది. ఇది 27వ తారీఖు ప్రారంభం. ఆ 27వ తారీఖు ప్రారంభమయ్యే ఆ ప్రారంభంలో మొట్టమొదటి ప్రచార కార్యక్రమంలో గొప్ప సభ నా నియోజకవర్గమైన ప్రొద్దుటూరులోనే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని చెప్పడం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను, నమస్కారాలను తెలియజేస్తాను. అపారమైనటువంటి మాపై నమ్మకంతో ఇక్కడ సెంటిమెంట్ ప్రకారం కూడా భావించి సభ కూడా అద్భుతంగా నిర్వహించగలుగుతామన్న నమ్మకంతో ప్రొద్దుటూరులో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశించడం నిజంగా నా పట్ల ఆయనకుండే నమ్మకం, ప్రేమ. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు.